హాయ్ స్టూడెంట్స్, నేనంటే వీడియోలో మనము 8th క్లాస్ ఇండెక్స్ గురించి తెలుసుకున్నాం కదా. పార్ట్ 1లోని ఇండెక్స్ గురించి. ఇవాళ దాంట్లో ఫస్ట్ చాప్టర్ రేషనల్ నెంబర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, రేషనల్ నెంబర్స్ని అకనీయ సంఖ్యలు అంటారు. దాంట్లో ఇంట్రడక్షన్ ఏమి ఇచ్చాడు? సమ్ నెంబర్స్ అంటే ఒక సల్మా అనే అమ్మాయి పెన్స్ కొనుక్కోవడానికి వెళ్ళింది షాప్కి. అప్పుడు 3 పెన్స్ 5 రూపీస్ అని 3 పెన్స్ కొనుక్కోవడానికి వెళ్ళింది నాన్న. సో ఈచ్ పెన్ 5 రూపీస్ అని చెప్పాడు. సో అలాగే సతీష్ అనే అతను కూడా వెళ్ళాడు. సతీష్ అనే అతను కూడా 2 పెన్సే కొనుక్కున్నాడు. ఈచ్ పెన్ ఎంత? 5 రూపీస్. సో వాళ్ళ కాస్ట్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఎంత అవుతుందో అతను షాప్ కీపరు చెప్పుంటాడు అన్నట్టు. సో ఈ 3 పెన్స్కి 3 5 15 రూపీస్, అలాగే 2 పెన్స్కి 2 5 10 రూపీస్. సో టోటల్ 10 రూపీస్ తనకి, సతీష్కి అండ్ సల్మాకి ఏమో 15 రూపీస్ అయ్యింది అని షాప్ కీపర్ చెప్పాడు అన్నట్టు. ఓకే, సో అలాగే దాన్ని మనకు కింద ఒక ఇంట్రడక్షన్లోనే ఇంకా కింద ఒక టైమింగ్స్ ఇచ్చాడు, టెంపరేచర్ ఇచ్చాడు. ఓకే, సో టైమింగ్స్ అండ్ టెంపరేచర్ డైలీ అంటే ఎవ్రీ డే మనకు టెంపరేచర్ అనేది ఉంటుంది కదా. మార్నింగ్ ఒక టెంపరేచర్ ఉంటుంది, ఈవినింగ్ ఒక టెంపరేచర్, ఆఫ్టర్నూన్ ఒక 2 అవర్స్ తర్వాత టెంపరేచర్స్ డిఫరెంట్ అవుతూ ఉంటాయి కదా. సో అవి ఇక్కడ టెంపరేచర్స్ ఇచ్చాడు నాన్న. ఒకసారి చూద్దాం టైమింగ్స్ బాక్స్. టైమింగ్స్ 10 AM-కి 11 degrees టెంపరేచర్ ఉందంట. 12 noon అంటే ఆఫ్టర్నూన్కి 14 degrees టెంపరేచర్ ఉంది. 3 PM-కి 17 degrees టెంపరేచర్ ఉంది. 7 PM-కి మళ్ళీ తగ్గింది, 10 degrees టెంపరేచర్ ఉంది. 10 PM-కి 5 degree టెంపరేచర్ ఉంది. ఓకే, సో ఈ టెంపరేచర్ బాక్స్ ఇచ్చి మనల్ని ఇక్కడ మార్నింగ్ అవర్స్లో ఎంత చేంజ్ అయింది, 10 అవర్స్కి 12 అవర్స్కి మిడిల్లో మనకు టెంపరేచర్ అనేది ఎంత చేంజ్ అయ్యింది అని అడుగుతున్నాడు. సో అడిగేదాన్ని ఇక్కడ టెంపరేచర్స్లలో చూపిస్తున్నాడు. మార్నింగ్ అవర్స్ చేంజ్ ఇన్ టెంపరేచర్ పర్ అవర్. 1 అవర్కి ఎంత టెంపరేచర్, యావరేజ్గా ఎంత టెంపరేచర్ చేంజ్ అయ్యింది అని అడుగుతున్నాడు. సో 12 అవర్స్కి 14 degrees ఉంది కదా, ఆ 14 degrees మళ్ళీ 10 అవర్స్కి 11 degrees అంటే 14 - 11 చేయాలి. 14 - 11 చేస్తే అప్పుడు 14 - 11 3 degrees వస్తుంది. ఓకే, మళ్ళీ ఎన్ని అవర్స్ డిఫరెన్స్ ఉంది? 12 - 10 ఎంత? 2 అవర్స్. సో దాన్ని డౌన్లో 2 అవర్స్ అంటే టెంపరేచర్స్ 2 టైమింగ్స్ టెంపరేచర్స్ ఉంటాయి కదా, ఆ టెంపరేచర్స్ మైనస్ చేయాలి, అలాగే ఆ టైమింగ్స్ని కూడా మైనస్ చేయాలి బై. ఓకే, సో అప్పుడు మనకు 3 degrees ఏమో టెంపరేచర్ వస్తుంది, టైమింగ్స్ ఏమో 2 అవర్స్. సో 3/2. ఓకే, 3/2 అవర్స్. డౌన్లో ఉండేదేమో అవర్స్, అప్లో ఉండేది సెంటిగ్రేడ్స్లో ఉండేది. ఓకే, అలాగే సెకండ్ కేసులో అంటే సెకండ్ 1 థర్డ్, సెకండ్ బాక్స్లో ఉన్నది థర్డ్ బాక్స్లో ఉన్నది చూసుకోవాలి. సో సెకండ్ బాక్స్లో థర్డ్ బాక్స్లో ఎంత ఉంటుంది? ఫస్ట్ 17 - 14 చేయాలి. 17 - 14 అప్పుడు 3 అవర్స్ కదా. సో 12 ఆఫ్టర్ 3 అవర్స్ అంటే ఎంత అవుతుంది? 12 ఆఫ్టర్ 1 2 3. సో 3 అవర్స్ డిఫరెన్స్. సో 3 అవర్స్ డిఫరెన్స్ డౌన్లో రైటింగ్ చేయాలి. నెక్స్ట్ 17 - 14 ఎంత? 3. సో 3/3ని క్యాన్సిల్ చేస్తే 1 degree వస్తుంది. ఓకే, నెక్స్ట్ కేస్ 3 అప్పుడు మళ్ళీ థర్డ్ బాక్స్ ఫోర్త్ బాక్స్ టెంపరేచర్స్ చెక్ చేసుకోవాలి. సో థర్డ్ బాక్స్ ఫోర్త్ బాక్స్ ఇక్కడ బిగ్ నెంబరు థర్డ్ బాక్స్లోదే ఉంది. సో 17 - 10 7 degrees. ఓకే, 17 - 10 అంతా 7 degrees వస్తుంది. బట్ అక్కడ మనం ఎప్పుడు కానీ ఇటు సైడ్ టెంపరేచర్ది ఇటు సైడ్ది ఫోర్త్ బాక్స్ ఫస్ట్ తీసుకొని తర్వాత ఇది తీసుకోవాలి. అంటే 10 - 17 అప్పుడు 7 వస్తుంది, బట్ -7 అనేది వస్తుంది. మళ్ళీ ఎన్ని అవర్స్ డిఫరెన్స్ ఉంది? 3 అవర్స్కి 7 అవర్స్కి 4 అవర్స్ డిఫరెన్స్ ఉంది. సో 4 బెటర్. 10 - 17 - 7/4. ఓకే, సో నెక్స్ట్
ఫోర్త్ కేసులో 4 PM 7 PMది 10 PMది చెక్ చేసుకోవాలి. అప్పుడు 5 minus 10. 5 minus 10. సో ఎన్ని అవర్స్ డిఫరెన్స్? 3 hours. 5 minus 10 minus 5/3. సో ఈ విధంగా ఎవ్రీ కేసుని మనం చెక్ చేసుకుంటే, అంటే ఎవ్రీ బాక్స్లోన మనం డిఫరెన్సెస్ని ఫైండ్ అవుట్ చేస్తే ఫస్ట్ది 3/2 degrees, నెక్స్ట్ది 1 degree, అండ్ నెక్స్ట్ 7/4 degrees అండ్ 5/3 degrees. ఇలా మనకు వన్ ఈ ప్రాసెస్లో వస్తుంది. ఓకేనా? సో దీన్నే మనము రేషనల్ నెంబర్స్ అంటాం. ఓకే, సో ఈ రేషనల్ నెంబర్స్కి మనకు అతను ఇచ్చిన ఇంట్రడక్షన్ ఇది. ఓకేనా? టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఇంట్రడక్షన్ రేషనల్ నెంబర్స్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తుంది అంటే, మనకి ఏదైనా ఒక నెంబర్స్ని తీసుకొని దాన్ని చూసినప్పుడు మనకు రేషనల్ నెంబర్స్ ఎలా వస్తాయి అని. 3/2, 1/1 minus 7/4 minus 5/3. సో ఈ మెథడ్లో ఉండే నెంబర్స్ని మనము రేషనల్ నెంబర్స్ అంటాం. ఓకేనా? సో రేషనల్ నెంబర్స్ ఫస్ట్ చాప్టర్ రేషనల్ నెంబర్స్ కదా, చాప్టర్ 1 రేషనల్ నెంబర్స్. సో రేషనల్ నెంబర్స్ని రేషనల్ నెంబర్స్ ఇక్కడ ఇంట్రడక్షన్ ఏమైతే 3/2, 1 minus 7/4 minus 5/5. దీన్ని అబ్జర్వ్ చేస్తే మీకు ఏం తెలుస్తుంది? న్యూమరేటర్లో 3 ఉంది, డినామినేటర్లో 2 ఉంది. అంటే ఇవి 3, 2లు న్యాచురల్ నెంబర్సే కదా. నెక్స్ట్ 1 ఉంది న్యాచురల్ నెంబర్. -7/4 ఇది ఇంటీజర్లో నెగిటివ్ నెంబర్. ఇది కూడా ఇంటీజర్లో నెగిటివ్ నెంబర్స్. ఓకే, సో ఆ విధంగా మనకు న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్ అండ్ పాజిటివ్ నెంబర్స్ అవి అలా ఉంటే దాన్ని ఇంటీజర్స్ అని చెప్తారు కదా. సో ఇవన్నీ మనము ముందు క్లాసులలో నేర్చుకొని ఉంటాం. వాట్ ఈస్ ద న్యాచురల్ నెంబర్? న్యాచురల్ నెంబర్స్ అంటే 1, 2, 3, 4, 5, 6 దీన్ని న్యాచురల్ నెంబర్స్ అంటారు. అలాగే హోల్ నెంబర్స్ అంటే ఆ న్యాచురల్ నెంబర్కి జీరోని యాడ్ చేస్తారు, అంటే యాడ్ చేసామంటే దట్ ఈస్ ద హోల్ నెంబర్. ఓకే, సో మళ్ళీ ఇంటీజర్స్ అంటే పాజిటివ్ నెంబర్స్ అండ్ నెగిటివ్ నెంబర్స్ జీరో, దాన్ని మనము ఇంటీజర్స్ అంటాం. ఓకే, సో దాన్ని నేను ఇప్పుడు ఇక్కడ ఇంట్రడక్షన్లో ఇది రాస్తాను. ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్. natural numbers. So natural numbers means 1, 2, 3, 4, 5, 6 so on. మళ్ళీ whole numbers అంటే whole numbers. Whole numbers means 0, 1, 2, 3, 4, 5, 6 so on. Integers. ఇవన్నీ మనము బిఫోర్ క్లాసెస్లో నేర్చుకుంటాము. 6th క్లాస్లో, 7th క్లాసు, 8th క్లాసులలో మనము ఈ న్యాచురల్ నెంబర్స్ అంటే, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్ అంటే ఏంటో మనం నేర్చుకుంటాం. ఇంటీజర్స్ మీన్స్ మైనస్ సో ఆన్, -3, -2, -1, 0, 1, 2, 3, 4 సో ఆన్. సో ఇలా ఇంటీజర్స్. ఓకే, సో ఇవన్నీ మనకు బిఫోర్ క్లాసెస్లో నేర్చుకుంటాం. సో ఈ మూడు అనే ఈ న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్ ఇవన్నీ మళ్ళీ రేషనల్ నెంబర్స్లలో ఉంటాయి అన్నట్టు. ఇవన్నిటిని కలిపితేనే అప్పుడు రేషనల్ నెంబర్ అవుతుంది. సో రేషనల్ నెంబర్స్నే మనము రేషనల్ నెంబర్స్ని మనం ఎలా చెప్తాము? ఇప్పుడు 1/2, -3/4, 6/7. సో ఇక్కడ మనకి 1/2 అంటే 1/2లో న్యాచురల్ నెంబర్సే ఉన్నాయి కదా. ఇక్కడ మళ్ళీ ఇంటీజర్స్లో -3 అని ఉంది. సో -3/4, 6/7. సో ఇలా న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్. ఒక ఫ్రాక్షన్స్, మనం ఫ్రాక్షన్స్ అనేది చాప్టర్ నేర్చుకుంటాము. ఆ ఫ్రాక్షన్స్ లాగా ఉండేటివి ఇక్కడ రేషనల్ నెంబర్స్ అవుతుంది అన్నట్టు. 6/7. ఇంకా ఎగ్జాంపుల్గా చెప్తాను, 1/4 సో ఆన్. సో ఈ విధంగా రేషనల్ నెంబర్స్ అనేటివి ఉంటాయి. అంటే రేషనల్ నెంబర్స్, న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్ అన్నీ కలిపితేనే ఒక రేషనల్ నెంబర్ అవుతుంది అన్నట్టు. సో ఈ రేషనల్ నెంబర్నే మనము నెక్స్ట్ పేజీలో చెప్తాను, ఎక్స్ప్లెయిన్ ఉంటుంది.
సో ఈ విధంగా మనకు ఒక ఫ్రాక్షన్స్ లాగా వచ్చే నెంబర్నే రేషనల్ నెంబర్స్ అంటారు. దీన్ని మనము ఒక ఫార్ములా లాగా రాద్దాం. రేషనల్ నెంబర్స్ని ఒక ఫార్ములా లాగా రాస్తే ఏమవుతుంది? ద నెంబర్స్ విచ్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q where p and q are integers and q not is equal to 0 are called rational numbers. రేషనల్ నెంబర్స్ ఏంటంటే ఒక ఫ్రాక్షన్ ఉంటుంది. ద నెంబర్స్ విచ్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q. p by q అంటే దట్ ఈస్ ద ఫ్రాక్షన్ అన్నట్టు. మనం ఫ్రాక్షన్స్ నేర్చుకుంటూ ఉంటాం కదా. సో ఆ ఫ్రాక్షన్స్లో ఉండేదాన్ని ఫామ్లో రైటింగ్ చేయడాన్నే మనం రేషనల్ నెంబర్స్ అంటాం. దాంట్లో p and q ఆర్ ఇంటీజర్స్. p and q ఆర్ ఇంటీజర్స్. ఇంటీజర్స్ అంటే ఏంటిది? న్యాచురల్ నెంబర్, హోల్ నెంబర్స్ అన్నీ కలిసే ఉంటాయి కదా. నెగిటివ్ నెంబర్స్, హోల్ నెంబర్స్, జీరో. సో ఇవి అన్నీ కలిపేదాన్నే ఇంటీజర్స్ అంటాం. అంటే p by qలు ఇంటీజర్స్ అయి ఉండాలి అన్నట్టు. అంటే మైనస్ వాల్యూస్ అయినా ఉండొచ్చు, ప్లస్ వాల్యూస్ అయినా ఉండొచ్చు, జీరో అయినా ఉండవచ్చు. ఆర్ ఇంటీజర్స్. p by q ఆర్ ఇంటీజర్స్ అండ్ q నాట్ ఈజ్ ఈక్వల్ టు 0. q నాట్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటున్నాడు. అంటే ఇప్పుడు ఈ p by qలో ఇక్కడ డినామినేటర్లో ఉండే వాల్యూ అనేది 0 ఉండకూడదు. ఏదో ఒక నెంబర్ ఉండాలి, అప్పుడే అది రేషనల్ నెంబర్ అవుతుంది. అంటే p by q ఆర్ ఇంటీజర్స్ అవ్వాలి, q నాట్ ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఓకే. సో ఇప్పుడు 1/0 రాసామనుకో, అది రేషనల్ నెంబర్ కాదు అది. ఓకే. సో దాన్ని రేషనల్ నెంబర్ అన్నారు. అది ఫ్రాక్షన్ 1 దాంట్లో మనకు q అనేది 0 అవ్వకుండా ఉండాలి అన్నట్టు. సో p by q అనేది రేషనల్ నెంబర్లో ఇంటీజర్స్ అవ్వాలి అండ్ q నాట్ ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఆర్ కాల్డ్ ఏ రేషనల్ నెంబర్ అండ్ సెట్ ఆఫ్ ఆల్ రేషనల్ నెంబర్స్ ఈజ్ డినోటెడ్ బై q. సో ఈ రేషనల్ నెంబర్స్ని మనం దేంతో ఫైండ్ అవుట్ చేస్తాము? క్యాపిటల్ Q తోటి ఫైండ్ అవుట్ చేస్తాం. క్యాపిటల్ Q ఈజ్ ఈక్వల్ p by స్మాల్ q. p, q ఏంటి ఇవి? p, qలు ఏమవుతాయి? ఇంటీజర్స్. ఇంటీజర్స్ని జెడ్తో చూపిస్తాం. p, q బిలాంగ్స్ టు జెడ్ అండ్ q నాట్ ఈజ్ ఈక్వల్ 0. q నాట్ ఈజ్ ఈక్వల్ 0. ఇది ఫామ్. రేషనల్ నెంబర్స్కి ఫార్ములా లాగా రాయాలి అంటే q ఈజ్ ఈక్వల్ p by q. p, q బిలాంగ్స్ టు జెడ్ అంటే p, qలు ఇంటీజర్స్ అవ్వాలి. బిలాంగ్స్ టు జెడ్ అంటే అవన్నీ ఇంటీజర్స్ అయ్యి ఉండాలి. అండ్ q నాట్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే q అనేది 0 ఉండకూడదు. నాట్ ఈజ్ ఈక్వల్ 0. సో దానికి ఎగ్జాంపుల్గా చెప్తాను ఇంకోటి. సో ఇక్కడ q 0/1, 0/2, 0/3, 0/11 ఇలా ఉండొచ్చు. న్యూమరేటర్లో 0 ఉండొచ్చు, బట్ డినామినేటర్లో p వాల్యూ 0 ఉండొచ్చు, బట్ డినామినేటర్లో q అనేది 0 ఉండకూడదు అన్నట్టు. సో ఇది వాల్యూ అవుతుంది. అదే 15/3, 5/0/5, సో -6/2. సో దిస్ ఆల్సో మనకు రేషనల్ నెంబర్స్ ఓన్లీ. ఓకే. సో దిస్ ఈజ్ రేషనల్ నెంబర్స్. ఇంట్రడక్షన్లో మనకు ఏ విధంగా రేషనల్ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చో చెప్పాలన్నట్టు. సో రేషనల్ నెంబర్స్ మీన్స్ దట్ ఈస్ ద న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్ అన్నీ కలిసి ఉంటేనే దట్ ఈస్ ద రేషనల్ నెంబర్ అవుతుంది. ద రేషనల్ నెంబర్ అవుతుంది. ఓకేనా. సో అండర్స్టూడా? రేషనల్ నెంబర్ అంటే p by q మెథడ్ ఫామ్లో ఉండి p, qలు ఇంటీజర్స్ అవ్వాలి, q నాట్ ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి. సో దట్ ఈస్ ద రేషనల్ నెంబర్స్. ఓకే. సో ఇక్కడ ఇచ్చాడు దట్ ఈజ్ ఆల్ ద అబోవ్ p by q ఫార్మ్స్ 15/3, 0/5, -6/6 to are rational numbers. So all integers are also included in
రేషనల్ నెంబర్స్. సో అన్ని రేషనల్ నెంబర్స్ అవుతాయి. ఫ్రమ్ ద ఎబో అబ్జర్వేషన్ వీ కెన్ కన్క్లూడ్ దట్ ఆల్ నేచురల్ నెంబర్స్, ఆల్ హోల్ నెంబర్స్, ఆల్ ఇంటీజర్స్ ఆర్ రేషనల్ నెంబర్స్. అన్ని న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్ అండ్ ఇంటీజర్స్ రేషనల్ నెంబర్స్ అవుతుంది అన్నట్టు. డూ దిస్ లో చూద్దాం మనం. Consider the following collection of numbers. 1, 1/2, -2, 0.5, 4, 1/2, -33/7, 0, 4/7, 22, -5, 2/19, 0.125. Write these numbers under the appropriate category. A number can be written in more than one collection. Natural numbers. దీంట్లో ఏంటియో న్యాచురల్ నెంబర్స్, వాటిని ఫైండ్ అవుట్ చేసి రాయాలి. ఓకేనా? అలాగే హోల్ నెంబర్స్ని ఏంటియో ఫైండ్ అవుట్ చేసి రాయాలి. నెక్స్ట్ ఇంటీజర్స్ ఏంటియో ఫైండ్ అవుట్ చేసి రాయాలి. నెక్స్ట్ రేషనల్ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేసి రాయాలి. వుడ్ యూ లీవ్ అవుట్ ఎనీ ఆఫ్ ది గివెన్ నెంబర్స్ ఫ్రమ్ రేషనల్ నెంబర్స్? Is every natural number, whole number and integer a rational number? ఓకే, సో దీనిలో న్యాచురల్ నెంబర్స్ ఏంటియో ఫైండ్ అవుట్ చేసి రాయాలి, హోల్ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేసి రాయాలి, అండ్ ఇంటీజర్స్ని ఫైండ్ అవుట్ చేసి రాయాలి, రేషనల్ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేసి మనము రాయాలి. సో అలా రాసాక మనకు ఆల్ నెంబర్స్ అనేవి రేషనల్ నెంబర్స్ అవుతాయి అని మనకు అండర్స్టూడ్ అవుతుంది. సో ఫస్ట్ దాంట్లో ఇది 1 అనేది న్యాచురల్ నెంబర్. సో ఇక్కడ 1 అని రైటింగ్ చేయాలి. 1/2 అనేది న్యాచురల్ నెంబరు అవుతుందా? కాదు, ఇది రేషనల్ నెంబర్ అవుతుంది. ఫ్రాక్షన్లో ఉన్నవన్నీ మనకు రేషనల్ నెంబర్స్ అవుతాయి. సో 1/2 ఇక్కడ డౌన్లో రాయాలి. -2 అనేది ఇంటీజర్ అవుతుంది. సో -2 ఇక్కడ. 0.5 అనేది దట్ ఆల్సో 1 ఫ్రాక్షన్. సో దట్ ఈస్ ద రేషనల్ నెంబర్ అవుతుంది. 4 1/2 దట్ ఆల్సో ఫ్రాక్షన్ అంటే రేషనల్ నెంబర్. నెక్స్ట్ -33/7 దట్ ఆల్సో రేషనల్ నెంబర్. 0 ఆల్సో రేషనల్ నెంబరే. నెక్స్ట్ 4/7 రేషనల్ నెంబర్. 22 ఏమవుతుంది? న్యాచురల్ నెంబర్ అవుతుంది. -5 ఇంటీజర్ అవుతుంది. 2/19 ఫ్రాక్షన్ ఉంది కాబట్టి దట్ ఈజ్ రేషనల్ నెంబర్. 0.125 రేషనల్ నెంబర్. ఓకే, సో ఇక్కడ ఉన్న న్యాచురల్ నెంబర్లో 1 రాసాము అండ్ 22 రాసాము. అవి కూడా రేషనల్ నెంబర్సే అవుతాయి. రేషనల్ 1/1 అని రాయొచ్చు కదా, 22/1 రైటింగ్ చేయొచ్చు కదా. సో దట్ ఆల్సో రేషనల్ నెంబర్సే. మళ్ళీ ఇంటీజర్స్లలో మనం -2 రాస్తాము, -5 రాస్తాము. సో -2/1 సో దట్ ఈస్ ఆల్సో రేషనల్ నెంబరే. -5/1 దట్ ఆల్సో రేషనల్ నెంబరే. సో అందుకే మనకు న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్ని కలిపే రేషనల్ నెంబర్ అని అంటారు అని ముందులో మనం నేర్చుకుంటాం అన్నట్టు. సో దిస్ వీడియో ఈజ్ కంప్లీటెడ్ నాన్న. సో డూ దిస్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ సమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.